విదర్భ, మత్స్య, త్రిగట్ట, కీచక దేశాలు దాటి ఏకచక్రపురాన్ని చేరుకుని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఈ 5 బ్రహ్మచారులయ్య బ్రాహ్మణులు వేదాధ్యయనం చేశారు. నేను వాళ్ళ తల్లిని. ఆ బ్రాహ్మణుడు ఆశ్రయం ఇచ్చాడు. 5 అన్నదమ్ములు ప్రతిరోజు బ్రాహ్మణ అగ్రహారంలో ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడేవారు. ఆ ఇంటి యజమానులు భిక్ష వేసేవారు. ఆ అన్నం పట్టుకుని తల్లి దగ్గరికి వచ్చేవారు. ఆ తెచ్చిన పదార్థాలన్నీ అక్కడ పెడితే అమ్మ ఏం చేసేదంటే పదార్థాన్ని 2గా విభాగం చేసేది. సగం భీముడికి పెట్టేది, మిగిలిన సగం 4 పాండవులు తాను తినేది. ఒక్క సగం తిన్నా నిజానికి భీముడికి ఆకలి తీరేది కాదు. అలా కాలం గడుపుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. అంత కష్టం ఎవరికి వచ్చింది? పాండురాజు కుమారులకు వచ్చింది. ఎవరు పాండురాజు? తెల్లవారి లేస్తే కొన్ని వేల మందికి భూరిదానములు చేసినవాడు, అఖండ భరతావనిని పరిపాలన చేసినవాడు. తెల్లవారి నిద్ర లేచి ఆయన స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఎందరో సామంతరాజులు ఆయనకి నమస్కారం చేయడానికి బారులు తీరేవారు. తన అన్నకి బంధువులకి ఎనలేని సంపదలనిచ్చినవాడు నిరతాన్నదాత. అటువంటి పాండురాజు కొడుకులు అన్నం తినడానికి భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేసి తెచ్చిన అన్నాన్ని ఏడుస్తూ కూర్చోకుండా కుంతి విభాగం చేసి పిల్లల్ని పోషించుకుంటారు. ఎంత కష్టం వచ్చినా తట్టుకు నిలబడగలిగిన వాడు పైకొస్తాడేమో గాని ఈ కష్టం తట్టుకోలేదు చచ్చిపోతానన్నవాడు ప్రజ్ఞుడు కానే కాడు. భిక్షాటన చేసైన బ్రతికి కష్టంతో పోరాడు తప్ప ప్రాణం వదిలేస్తానన్న మాట మాత్రం అనకు. భారతం యొక్క సందేశం. నువ్వే అలా అంటే ఇంక నీ వెనక ఉన్న వాళ్ళు ఏమైపోతారు? నువ్వు ఎలా మార్గదర్శకుడు అవుతావు? భిక్షాటన చేశారు మహానుభావులు. అయితే మహాతల్లి యొక్క ధర్మానురక్తి అటువంటిది కుంతీదేవిది. ఒకానొక నాడు ఏ ఇంటిలో వీళ్ళు ఆతిథ్యం పొందుతున్నారో ఆ ఇంట్లో అకస్మాత్తుగా ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు పెద్దగా రోదనం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆమె వింది భీముడు ఇంట్లో ఉన్నాడు. ఆమె భీముడితో అంది, మనం అందరం ఇన్ని కష్టాలు పడుతున్నాం, నిజానికి మనది పైకి కష్టం. ఎందుచేత పైకి కష్టం మంది అంటే లలిత జటాజిన కుశవల్క ధరులై వేదముప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచార వృత్తిని వెలయంగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఇక్కడ మీరు జటా వల్కములను ధరించి అంటే లేడి చర్మం కట్టుకొని జుట్టు జటలు కట్టుకొని బ్రాహ్మణ బ్రహ్మచారులలా భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. మనది కష్టమే. కానీ ఇంత కష్టంలో ఉన్నా మనకు ఆశ్రయం ఇచ్చినవాడు ఈ బ్రాహ్మణుడు. ఈయన ఎందుకో ఏడుస్తున్నాడు ఇవాళ. ఈయన ఎందుకు ఏడుస్తుండాలి? ఇందు సుఖము ఉండితిమి ఒరులెరుగకుండా ఎలుకో ఇప్పుడు ఈ విప్రు నింట ఆర్తరమము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. ఇంత కష్టంలో ఉన్నా మనం ఈ పాటి సుఖంగా ఉన్నామంటే ఎవరు కారణం? ఈ బ్రాహ్మణుడేనా? ఈయన ఇంట్లో మనకు ఆశ్చర్యం ఇవ్వబట్టేనా అంత అన్నం తిని పడుకుంటున్నాం? అటువంటిది ఆయన పాపం ఏడుస్తున్నాడే ఎందుకో ఇంత గట్టిగా. ఏడుస్తున్నప్పుడు ఆయన కష్టం ఏమిటో తెలుసుకొని ఆయన కష్టాన్ని తీర్చే ప్రయత్నం మనం చెయ్యాలా వద్దా? కాబట్టి వెళ్ళి నేను అడిగొస్తాను, ఎందుకు ఏడుస్తున్నాడో వెళతానండి. ఇది కుంతీదేవి గొప్పతనం. ఎందుకు ఏడిస్తే మనకెందుకు కానీ, ఇప్పుడు ఇల్లు అడిగితే లేనిపోని గొడవ, ఇప్పుడు ఏదో మాట ఇచ్చేసి అక్కడి నుంచి తగుదునమ్మా అని బయలుదేరితే మనకే ఠికానా లేదు, మనమే భిక్షాటన చేసి బతుకుతున్నాం. ఇప్పుడు మన సంగతి ఎక్కడైనా బయటపడిందంటే ఏ రాక్షసుండో ఎవడి జోలుకో మనం వెళ్ళి ఆయన్ని ఎవరో కొట్టారని మనం వాణ్ణి కొట్టేవాడు భీముడు తప్ప ఇంకోళ్ళు లేడు. దుర్యోధనుడికి తెలిసి వాడు వచ్చి మన మీద పడి ఎందుకు వచ్చింది, ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, మనకు ఆశ్రయం ఇచ్చాడు, పాపం కష్టం వచ్చింది, ఆయన కష్టం ఏదో ఆయన పడతాడు, మనకు ఎందుకని చెప్పి తడికిచాటి నుంచి విని ఏమీ వెనగనట్టుగా ఊరుకునేటటువంటి బేల మనస్తత్వం కుంతిని కాదు. అది ఆవిడ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఈ ఒక్క పద్యం చేత ఎంత పైకెక్కుతోంది కుంతి. ఇన్ని సుగుణములు కలిగినటువంటిది అని చెప్పక చెప్తున్నారు నన్నయ్య గారు. కాబట్టి ఆ బ్రాహ్మణుని యొక్క కష్టం ఏమిటో తెలుసుకుంటానని వెళ్ళి నిలబడి వింటోంది. అది చాటు నుంచి కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి నిలబడింది. కానీ దుఃఖార్తితో ఉన్నాడు కదా బ్రాహ్మణుడు. ఆ కారణం చేత ఆయన కుంతీదేవి వచ్చి అక్కడ నిలబడి వింటోందన్న విషయాన్ని గమనించి కూడా ఆగలేదు.
ఆగకుండా బాధతో చెప్పేస్తున్నాడు. ప్రభువుకి ధర్మానురక్తి ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, దానికి తగిన బలం ఉండాలి. ధర్మరక్షణ విషయంలో అని నిర్లక్ష్య భావన ఉన్న రాజు పరిపాలించిన చోట ప్రజలకు ప్రశాంతత ఉండదు. కాబట్టి ప్రభువు పట్టించుకోడు. ఇటువంటి చోట ప్రమాదం రాకుండా ఎలా ఉంటుంది? ఇటువంటి చోట ఉండడం నా తప్పు. వంతొస్తుందిలే అనుకున్నాను, వచ్చేసింది. కాబట్టి నేను వెళ్ళిపోతాను రాక్షసుడికి ఆహారంగా. అంటే ఆవిడంది భార్య, ఇంటి యజమాని మీరు వెళ్ళడం ఏమిటి? నన్ను మీరు ఎందుకు భార్యగా స్వీకరించారు? వంశం నిలబడాలని. వంశం నిలబడడానికి కావలసినట్టుగా కొడుకుని కూతుర్ని కని ఇచ్చేసానుగా, ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను ఆయనకి ఆహారంగా వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోతే ఈ బిడ్డల్ని ఎవరు పెంచి పెద్ద చేస్తారు? నేను వెళ్ళిపోతానండి. కూతురండి, ఎప్పటికైనా మీరు నన్ను పంపించవలసిందేగా అత్తవారింటికి. రాక్షసుడి దగ్గరికి పంపించాననుకోండి, ఆయనకి ఆహారం అయిపోతాను. పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయిందని మనసు సరిపెట్టేసుకోండి. ఎవరి ధర్మం వాళ్ళదా ఇంట్లో. కొడుకు చాలా చిన్నవాడు, వాడు కర్ర పట్టుకొచ్చి అన్నాడు, ఎందుకు నాన్న అమ్మ ఏడుస్తారు, వాడెవరో నాకు చెప్పండి, నేను వెళ్ళి కర్ర పట్టి కొట్టి చంపేస్తానన్నాడు వచ్చిరాని మాటలతో. అంత కష్టంలో కూడా తండ్రి ఆ వచ్చిరాని మాటలు విని సంతోషించాడు. అప్పుడు కుంతీదేవి వచ్చి ఆవిడ ఆ బ్రాహ్మణుడితో ఒక మాట అంది. ఆవిడికి స్పష్టంగా అర్థం కాల, ఏమిటి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు, నువ్వు పెడతావా నువ్వు పెడతావా నువ్వు పెడతావా నువ్వు పెడతావా అని వంతులేసుకుని అని ఆవిడంది. ఇందు సుఖముండితిమి ఉరులెరుగకుండా అని ఆ బ్రాహ్మణునితో అంది. ఏమండి మీరు ఇంత బాధపడుతున్నారు కదా, అసలు దేనికి బాధపడుతున్నారు? ఇది ఏమి తెరగు, దీనికి మొదలెయ్యది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదనని విగతాసుల తన మృదు వచన ప్రశ్నమును అమృతమున నిత్తెన్. ఒకళ్ళు కష్టంలో ఉన్నారనుకోండి, అప్పుడు వెళ్ళి మాట్లాడే మాట వాళ్ళకి విసుగొచ్చేసేలా ఉండకూడదు. శోకమనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని అమృతంలోకి పైకెత్తినట్టుగా కుంతీదేవి మాట్లాడింది. దేనికి ఏడుస్తున్నారు నాకు విశదంగా వివరంగా చెప్పండి. ఒక్కటి మాత్రం నమ్మండి, కేవలం కనుక్కోవడానికి రాలేదు, మీ కష్టంలోంచి మిమ్మల్ని గట్టెక్కించే పూచి నాది. ఆ మాట అనగానే ఎంత ఓదార్పండి అవతరవాడికి. కాబట్టి తప్పకుండా చెప్తానమ్మా అని చెప్పి ఆయన ఒక పెద్ద కథ చెప్పాడు. ఇక్కడ బకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ ఊరి చివర అరణ్యంలో ఉంటాడు. వాడు ఈ ఊరి మీదకి ఎవరూ రాకుండా కాపాడుతుంటాడు. కానీ ఈ ఊరిలో నియమం ఏమిటంటే, ప్రతిరోజు ఒక ఇంటి నుంచి 2 దున్నపోతులు కట్టిన బండి మీద సమస్త పదార్థములతో కూడుకున్నటువంటి అన్నము మాంసము ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి మధ్యాహ్న భోజన సమయానికి ఆ ఏరు దాటి అవతల వైపుకి వెళ్ళాలి. వాడు మధ్యాహ్న సమయానికి ఆ బండిలో ఉన్నటువంటి అన్నం తింటాడు. 2 దున్నపోతుల్ని చంపి తింటాడు. వచ్చిన మనిషిని తింటాడు, ఊరుకుంటాడు. అలా పంపకపోతే ఊరి మీదకి వచ్చి పడి 100 మందిని చంపుతాడు. అందుకని ఊరు మాట ఇచ్చింది, నీకు ప్రతి ఇంటి నుంచి కూడా వంతులుగా ఒక్కొక్క మనిషిని పంపిస్తాం, 2 దున్నపోతుల్ని, బండెడు భోజనాన్ని, మాంసాన్ని అని. నేను చూసుకోలేదమ్మా, మా ఇంటి వంతు వచ్చేసింది, కాబట్టి ఎవరో ఒకళ్ళం వెళ్ళాలి, అందుకు బాధపడుతున్నామమ్మా, ఎలా పంపడం? ఆమె భీముడితో ఒక అద్భుతమైనటువంటి మాట అంది. ఆ తల్లి అంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము చేత మధ్యము, మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు. కృతబుద్ధులకు ఎవరైనా ఒక ఉపకారం చేశారనుకోండి, నువ్వు ప్రత్యుపకారం చేశావా చేయలేదా వదిలిపెట్టి, ఆయన ఉపకారం చేశాడండి అని మనసులో నమ్మి జ్ఞాపకం ఉంచుకుని ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, మహానుభావుడు ఆయన నాకు చాలా ఉపకారం చేశారండి ఒకప్పుడు అని ఉపకారాన్ని స్మరిస్తే చాలు పుణ్యం. అదొక సంస్కారవంతమైన బుద్ధి. అంతేకాని ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు మర్చిపోయి బ్రతకడం ఉందే దారుణం. ఉపకారము చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకొని ఒక్కసారి ఆ ఉపకారాన్ని గుర్తు చేసుకోవడం ఉందే, అది పుణ్యప్రదం. 2 సన్మతి దానికి సమము చేత మధ్యము, మనకి ఉపకారం చేసిన వాడికి తత్తుల్యంగా సమానంగా మళ్ళీ ఉపకారం చెయ్యడం మధ్యమం. కానీ మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు. చిన్న ఉపకారం పొందిన ఆయన ఒకప్పుడు మనకి ఉపకారం చేశాడని పెద్ద ఉపకారం చెయ్యడం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి కృతబుద్ధులకు
అది బుద్ధి కలిగిన వాళ్ళ లక్షణమయ్యా భీమ. బ్రాహ్మణుడంత బాధపడుతున్నాడు కదా, ఆయన ఈ బాధలోంచి బయటికి వచ్చే మార్గం చెప్తాను అని ఆయన వంక తిరిగి ఆవిడ ఒక మాట అంది. ఆ బ్రాహ్మణుడితో అంది, నాయన ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీకు ఓ కూతురుంది, ఓ కొడుకున్నాడు. కూతుర్ని పంపిస్తే కన్యాదానం చేయలేవు, కొడుకుని పంపిస్తే వంశం నిలబడదు. నాకు 5 కొడుకులున్నారు, అందుకని ఒక కొడుకుని పంపించేస్తాను. నీకు బదులుగా నేను పంపిస్తాను నా కొడుకుని. నా కొడుకు వెడతాడు, నీకు బెంగ లేదుగా, నీకు సంతోషమేనా? ఆయన ఏమనాలి? అబ్బా, మా ఇంట్లో దేవతలా వచ్చావమ్మా, నిజంగా నీకు నేను ఆతిథ్యం ఇచ్చాననుకున్నాను కానీ తల్లి, మిమ్మల్ని ఉంచుకోవడం ఎంత మంచి పని అయిందమ్మా, మీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. ఎవరిని పంపిస్తామమ్మా, మళ్ళీ కొడుకులు వచ్చామన్నా అంటే మాట మార్చేవి కదమ్మా, ఇవాళే వెళ్ళిపోవాలమ్మా మధ్యాహ్నానికి అని తినేయాలి. ఆయన వెంటనే 2 చెవులు మూసుకుని హరిహరి అని అన్నాడు. ఇంటిలో ఆతిథ్యం తీసుకోమని నిన్ను నీ కొడుకుల్ని ఉంచానా? అతిథిగా వచ్చినటువంటి వాళ్ళు పైగా బ్రాహ్మణ కుటుంబమా? నీ పిల్లల్లో ఒక పిల్లాన్ని పంపించి వాడు చచ్చిపోతే నా కుటుంబం బ్రతుకుతుందా? వద్దమ్మా, అటువంటి పని చేయకూడదమ్మా, నాకొద్దు. మా కుటుంబంలోనే ఒకళ్ళం పెడతామమ్మా. ఏమి ధార్మికమైన జీవితం అండి ఈ దేశంలో! నిజంగా ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడుంది? ఇటువంటి సంస్కృతి ఏ దేశానికి ఉంది? ఇటువంటి భారత రామాయణ భాగవతాలు ఏ దేశానికి ఉన్నాయి? ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలో ఈశ్వరుడు పుట్టిస్తే, సనాతన ధర్మంలో పుట్టిస్తే చాలు. ఈ రామాయణ భారతానికి భాగవతాలకి వారసత్వం పొందగలిగితే చాలు. కాబట్టి ఆయన అన్నాడు, వద్దమ్మా, నీ బిడ్డడు మా కుటుంబంలోంచే ఒకరు పెడతారు అంటే ఆ తల్లి అంది, అయ్యో ఎందుకయ్యా అలా బెంగ పెట్టుకుంటావు? నా కొడుకుని పంపించేది చనిపోవడానికి పంపిస్తున్నాను అనుకుంటున్నావా? అలా అనుకోకు. కలు అసురు నోర్వనూపెడు బలయుతుగా నిరిగి కొడుకు పనిచెదకాక ఇమ్ముల శతపుత్రుల కల ధన్యులకైనను అనిష్టుడకు తనూచుడు కలడే. 5 కాదయా, 100 మంది కొడుకులున్నా ఏ తల్లైనా ఒక కొడుకును వదిలేయడానికి సిద్ధపడుతుందా? 100 మంది కొడుకులున్నా తల్లికి 100 మంది కొడుకులు సమానమే. 5 కొడుకులున్నారని సంఖ్యాబలంతో ఒకడిని ఎందుకు పంపిస్తానయ్యా? అందుకు పంపించట్లేదు. నా కొడుకు మహాబలవంతుడని తెలుసుకో, వాడు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపొచ్చేస్తాడు, మీ ఊరి పీడ వదిలిపోతుంది. అందుకు పంపుతున్న ధైర్యంతో. కాబట్టి నీ బెంగ విడిచిపెట్టు, మిగిలినవి సిద్ధం చేసుకోండి. బంధువుల్ని సంప్రదించాడు, ఓ బండి తీసుకొచ్చాడు, 2 దున్నపోతులు కట్టాడు, అన్నం పోస్తున్నాడు. ఇక్కడ భీముడు మధ్యాహ్నం వెళ్ళాలి కదా, అందుకని ఆయన యజమాని ఏమడిగాడంటే, ఏమండి ఈ మధ్య సరిగ్గా అన్నం తినలేదు కడుపు నిండా, నాకు కూడా బాగా పెట్టండి, యుద్ధానికి వెళ్తానన్నాడు. ఓ రాసులు తెచ్చిపెట్టారు, తినేసి మంచి ఈలపాట పాడుకుంటూ పరమ సంతోషంగా తిరుగుతున్నాడు. ఈలోగా భిక్షాటన చేసి ధర్మరాజు గారు మిగిలిన వాళ్ళు ఇంటికి వచ్చారు. ధర్మరాజు గారికి భీముడు వాలకం చూస్తే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తిన్నగా భీముడిని నడక్కుండా కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, భీముడికి ఏమైనా ఎవరితోన్నా యుద్ధం చేసే అవకాశం వచ్చిందా ఏమిటమ్మా? చాలా సంతోషంగా ఉన్నాడు, ఈ మధ్య యుద్ధాలు చేయలేదు కదా, హిడింబాసురుణ్ణి చంపిన తర్వాత బుద్ధిగా వేదం నీతిశాస్త్రం అవి చదువుకుని ధర్మశాస్త్రం అవి భిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు. ఇంత సంతోషంగా ఉన్నాడు ఏమిటమ్మా, ఎవరితోన్నా యుద్ధానికి పంపుతున్నావా అన్నాడు. ఆవిడంది, బకాసురుడితో యుద్ధానికి పంపుతున్నాను రా, ఇలా బ్రాహ్మణుడికి కష్టం వచ్చింది, మన కుటుంబం పరపున పంపుతున్నానన్న మిషతో భీముణ్ణి పంపుతున్నాను. ఆయన అన్నాడు, ఎంత పని చేశావమ్మా, వాయుదేవుడి అనుగ్రహం చేత కన్నాడే తండ్రి పాండురాజు, మహానుభావుడు హిడింబాసురుణ్ణి వధించాడే, లక్క ఇల్లు కాలిపోతున్నప్పుడు మన 5 మోసి తీసుకొచ్చాడే, ఎవడు లేకపోతే పాండవుల బలం లేదో అటువంటి వాణ్ణి రాక్షసుల పాలు చేస్తావా అమ్మా? ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం చేశావు అన్నాడు. అంటే ఆవిడ నవ్వి అంది, నేనంత అమాయకురాల్ని కాను రాకొడక, నేను చెయ్యడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ భీముడు పుట్టిన తరువాత 10వ రోజు, ఇంకా 10వ రోజున నేను వీడిని ఎత్తుకుని కొండ ఎక్కుతూ కొండ మీద వెడుతున్నాను, శతశృంగం మీద వెడుతున్నప్పుడు వీడు జారి కింద పడిపోయాడు. కింద జారి పడిపోతే నేనేమనుకున్నానంటే, చేతిలోంచి పిల్లవాడు జారి కిందన ఉన్న పెద్ద శిలల మీద పడిపోయాడు, వీడికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయనుకున్నాను. కానీ నేను చూసేటప్పటికి శిలలన్నీ చూర్ణములైపోయి వీడు ఆడుకుంటున్నాడు. అది 10వ రోజు.
వీడి బలం ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఎలా ఉంటుందో వీడి శరీరం అటువంటిది. తల్లిని నాకు తెలుసు. వాడి బలం ముందు బకాసురుడు కాదు ఏ అసురుడు నిలబడడం. కాబట్టి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నాయనా, తప్పకుండా బకాసుర సంహారం చేస్తాడు. పైగా నేను నీకు ఇంకొక పెద్ద ధర్మం చెప్తాను విను. అది కుంతీదేవి యొక్క ధర్మం అంటే అని ఆవిడంది. ఉత్తమ క్షత్రియుండురుల దుఃఖంబుల తలగంగ పుట్టిన ధర్మశీలున్ అలయక మృత్యుభయం వైనచో విప్రుగాచి సత్పుణ్య లోకములు వడయు ధన్యుడై క్షత్రియు దయగాచి బుధలోక కీర్తినీయంబగు కీర్తివడయు వైశ్య శూద్రులగాచి వసుధాతలస్థిత సర్వ ప్రజాను రంజనము వడయు అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగా వింటి బ్రాహ్మణులకు ప్రియము పాయక చేయంగా కాన్పచూచ పుణ్య కర్మఫలము. నాయనా, నేను తెలియక ఈ పని చెయ్యట్లేదురా. లోకంలో క్షత్రియుడనేటటువంటి వాడు ఎప్పుడైనా సమాజానికి ఉపకారం చేసి బ్రతికాలి. అలా ఉపకారం చేసి బ్రతకాలి తప్ప తన ఒళ్ళు దాచుకొని తనకి ఏదో ఉపకారం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ప్రచ్ఛన్నంగా ఎంతకాలం ఉండిపోతాం. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఉపకారం జరగవలసినదే. సమాజ హితమునకు బ్రతకనప్పుడు ఆ బ్రతుకునకు అర్థము లేదు. ఎంత పెద్ద మాట అండి. తన కోసం తాను బతికేయడం, ఎంతసేపు తన భార్య, తన పిల్లలు, తన బంధువులు, తన స్నేహితులు, అంతే. సమస్త సమాజము పట్ల తనకు ఒక కర్తవ్యం ఉన్నది, తాను ఏదో చెయ్యాలి. ఆ కర్తవ్యత నిష్ట లేనప్పుడు ఆ బ్రతుకునకు అర్థమే లేదు. ఇది కుంతీదేవి అన్నమాట. అంత కష్టంలో ఉండి సమాజ హితమునకు నిలబడాలి. ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బ్రతికామో ఆ ఏకచక్రపురం యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి అని బ్రాహ్మణులకు మృత్యుభయం కలిగితే ఏ క్షత్రియుడు వెళ్ళి మృత్యుభయాన్ని బ్రాహ్మణులకు లేకుండా చేస్తాడో వాడు పుణ్యలోకములను పొందుతాడు. ధన్యుడై క్షత్రియు దయకాచి బుధులోక కీర్తనీయంబకు కీర్తివడయు. క్షత్రియుడిని కాపాడినటువంటి క్షత్రియుడు పండితుల చేత గౌరవింపబడతాడు, కీర్తింపబడతాడు. ధన్యుడై వైశ్య సూత్రుల కాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయు. వైశ్యుల్ని, నాలుగో కులం వాళ్ళని రక్షించినటువంటి క్షత్రియుడు ఎవరుంటాడో అతను సర్వ ప్రజల యొక్క పొగట్టని కూడా అందుకుంటాడు. అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగ వింటి. సన్మునీంద్రుడైనటువంటి వేదవ్యాసుడు చెప్తుండగా నేను ఈ ధర్మాన్ని విన్నాను. బ్రాహ్మణులకు ప్రియము పాయగ చేయంగా కాన్పచూవే పుణ్యకర్మ ఫలము. అటువంటి బ్రాహ్మణులు అటువంటి ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చెయ్యడం వల్ల నాయన మనం ఎంత అభ్యున్నతిని పొందుతామో తెలుసా. పైగా జననుత బ్రాహ్మణ కార్యము చనచేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయురైశ్వర్యంబుల్. నీ తమ్ముడైనటువంటి భీముడు మీరు కలిసి బ్రాహ్మణులకు ఇటువంటి ఉపకారాన్ని చేయగలిగినట్లయితే మీరు సుఖాన్ని, ఆయువుని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో ఆర్తితో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, మనకి ఆశ్రయం ఇచ్చినవాడు. ప్రత్యుపకారం చేయవద్దు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, మన ధర్మం మన్ని కాపాడుతుందిరా అంది. ధర్మరాజు సంతోషించి అమ్మా తప్పకుండా తమ్ముడిని అలా రాక్షస సంహారానికి పంపించన్నాడు. సరే వెళ్ళాడు, బకాసుర సంహారం చేశాడు, తిరిగి వచ్చేశాడు. ఆ శవాన్ని ఈడ్చుకొచ్చి ఆ ఊరి రాజద్వారం దగ్గర పడేశాడు. ఆ ఏకచక్రపురవాసులందరూ వెళ్ళారు, ఎంతో సంతోషించారు. ఈ కుటుంబం మనకింత ఉపకారం చేసిందన్నారు. అయినా సరే ఇప్పుడు మనం బాగా ఊంచుకున్నాం, ఈ ఊళ్ళో 10 మంది మనకు బాగా తెలిశారు, అందరూ మనని పొగుడుతున్నారు, కాబట్టి ఇక్కడ ఉన్నా మనకి ఇబ్బంది లేదు, ఇక భిక్షాటంగా మనం వెళ్ళక్కర్లేదు, వాళ్లే పట్టుకొచ్చి మనకి పెడుతుంటారు. ఆవిడ అనలేదు కుంతీదేవి. ఆవిడన్న మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవిడంది, కడుపెద్ద కాలముండితి మొడబడి ఇందెంత కాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు నుచిత ఎరుల ఇండ్ల పొత్తుననుండన్. జరిగిపోతోంది కదా అని బ్రాహ్మణ కుటుంబంతో కలిసి ఉండి ఇలా పెట్టినది తింటూ ఎంతకాలం బతుకుతాం? మన ప్రయత్నం మనం చేసి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి క్షత్రియులైనందుకు రాజ్య పరిపాలన చెయ్యాలి కదా. కాబట్టి జరిగిపోతోందని కూర్చోవడం కాదు, ఎదర వృద్ధిలోకి రావడానికి ధైర్యం చేసి బయలుదేరండి. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. బయలుదేరి అదిగో మహానుభావుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఆ దృష్టద్యుమ్నుని, ద్రౌపదిని కొడుకుగా, కూతురుగా కన్నటువంటి ద్రుపద మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి పాంచాలపురానికి వెళదాం.
అక్కడ ధర్మాత్ములు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మన అదృష్టాన్ని పరిశీలించుకుందాం. వృద్ధిలోకి రావడానికి ఓ కుమారులారా ప్రయత్నిద్దాం, కాబట్టి బయలుదేరండి అని తల్లి మాట ఔదల దాల్చి కుమారులు బయలుదేరుతున్నారు. అంటే శుభం వైపుకి తిరుగుతోంది. ఈలోగా వేదవ్యాస భగవానుడు వచ్చి అనుగ్రహించాడు. మీరు బయలుదేరండి పాంచాలపురం వైపుకి అన్నాడు. మీకు మళ్ళీ తలుచుకున్నప్పుడు అవసరం వచ్చినప్పుడు నేనొచ్చి మార్గనిర్దేశనం చేస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.